స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో లాస్ట్ క్లాస్లో యాక్చువల్గా ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసిన పర్పస్ ఏంటి? సో మనకు ఒక రిక్వెస్ట్ ఉంది. ఆ రిక్వెస్ట్ ఏంటనంటే సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్లో రోల్ అసైన్ చేయటం. సో డిఫరెంట్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ సమ్ పర్టికులర్ పొజిషన్స్కి, నాట్ ద వర్కర్స్, సో పర్టికులర్ పొజిషన్స్కి మనం రోల్స్ అనేవి అసైన్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ యాక్సెస్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫామ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సో అయితే సిన్స్ మనకి మోర్ దాన్ 100 వర్కర్స్ ఉన్నారు. సో ఎస్టర్డే మనం చూసాం. సో మాన్యువల్గా రోల్ అనేది ఎలా అసైన్ చేయాలో. సో 100 వర్కర్స్కి ఒక 100 డిఫరెంట్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటే, సో మనం ఎవ్రీ టైమ్ సూపర్వైజరీ రిలేటెడ్ యాక్షన్స్కి వెళ్ళి, ఓకే, రోల్స్ ట్యాబ్కి వెళ్ళి అసైన్ రోల్స్ అనేది చేయటం అనేది, సో ఇట్స్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో దానిని ఆటోమేట్ చేయడానికి మనం ఈ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసాం. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉందో చూసాం. దట్ ఈస్ ఫైన్, అదంతా ఓకే. సో అయితే ఎస్టర్డే మనం డేటా లోడ్ చేసాం, ఓకే, విత్ డీటెయిల్స్ తోటి. ఈ డీటెయిల్స్తో ఎంప్లాయ్ ఐడి అండ్ ఎఫెక్టివ్ డేట్ 23 ఇచ్చాం. తర్వాత పొజిషన్ ఐడి ఇచ్చాం, రిమూవబుల్ అసైన్ ఎన్ అనేది ఇచ్చాం. సో ఇలా సూపర్వైజరీ ఐడి, ఇంటిగ్రేషన్ ఐడి అండ్ రోల్ ఐడి అండ్ అగైన్ పొజిషన్ ఐడి. సో ఇలా లోడ్ చేసాం, ఇంటిగ్రేషన్ రన్ చేసాం. సో ఇంటిగ్రేషన్ రికార్డ్స్ వ్యాలిడేట్ చేసింది, బట్ ద డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ద రీజన్ ఏంటి? సో ఆ రీజన్ అనేది మనం చూసినప్పుడు, సపోజ్ అగైన్ ఎస్టర్డే మనం చూసింది ఇదే సూపర్వైజరీ ఆర్గనైజేషన్, ఓకే. సో ఇక్కడ రోల్స్, అసైన్ రోల్స్ అనే ట్యాబ్కి వెళ్తే, ఓకే, క్లిక్ ఇక్కడ 4/22/2025 ఉండింది. సో మనం ఎఫెక్టివ్ డేట్ అనేది 4/23కి తీసుకున్నాం. మీన్స్ ఇక్కడ 4/23నే కదా, ఓకే, 4/23 అనేది తీసుకున్నాం. జస్ట్ కాన్ ఓకే. కమిటీ అనలిస్ట్ అనేది ఎస్టర్డే మనం అసైన్ చేసిన రోల్ త్రూ ఇంటిగ్రేషన్. సో హియర్ ఇస్ ద కమిటీ అనలిస్ట్, ఈ రోల్, okay. So now yesterday, because of this effective date, because మనం 4/20/2022 అనే డేట్, ఎఫెక్టివ్ డేట్ మాత్రమే చూసాం. సో దట్ ఈస్ వై ఇట్స్ నాట్ విజిబుల్, మీన్స్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ యాజ్ లైక్ యాడెడ్. సో బట్ అవర్ యాక్చువల్ effective date was 4/23. So now when you open that with the 4/23 effective date, మనకి ఇక్కడ రోల్ అనేది అసైన్ చేసి ఉంది. ఓకే, సో లైక్ దట్ సేస్ ఫాతిమా కేషియర్స్. సో లైక్ దట్. సో ఇప్పుడు సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఓకే, లైక్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ దిస్ వన్ ఆర్గనైజేషన్. సో లెట్స్ యాడ్ 2 more employees and we'll see how the data is loaded. ఓకే, సో నేను ఈ పొజిషన్కి యాడ్ చేయాలనుకుంటున్నాను, జనరల్ మేనేజర్. సో జనరల్ మేనేజర్ పొజిషన్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం, we definitely need the position ID and this supervisory ID. along with these two, ఈ రెండింటితో పాటు మనకి ఒక రోల్ ఐడి కూడా కావాలి. సో హియర్ 4/23, okay, add one plus button. Let's see for some roles like is there in a collaborator? Okay, సో కొలాబరేటర్ తీసుకున్నాం ఈ రోల్ అనేది, ఓకే. సో నా
ఈ డీటెయిల్స్ ఇంటిగ్రేషన్ స్ప్రెడ్‌షీట్‌లో యాడ్ చేద్దాం. సో, ఫస్ట్ ఏంటి? ఎంప్లాయీ ఐడి. డేవిడ్ షార్ప్. Okay, let's cancel this one. So, David Sharp employee ID 100002. So, employee ID ఇక్కడ యాడ్ చేద్దాం. And date same 2025 04 23 and position ID. This is the position. Okay, ఇక్కడ integration IDs. This one. సో ఈ పొజిషన్ ఐడీస్ అనేవి అన్ని టెనెంట్లో అన్ని ఆర్గనైజేషన్లో ఒకేలా ఉండవు. సో బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ కాన్ఫిగరేషన్ బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. సో లైక్ దట్ మనం ఏంటంటే ఉన్న పొజిషన్ ఐడిని యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సూపర్వైజరీ ఐడి. ఓకే, ఇక్కడ గివ్ ద వన్ వాల్యూ బికాస్ ఇది సపరేట్ ఎంప్లాయీ, ఇది సపరేట్ ఎంప్లాయీ. ఓకే, అండ్ అసైనబుల్ రోల్ ఇంటిగ్రేషన్ ఐడి. సో అగైన్ రిమెంబర్, ఎనీ టైం ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ ఐడీస్ ద్వారా మాత్రమే డేటా లోడ్ చేయాలి. అదర్వైజ్ ఏంటంటే అది సిస్టమ్కి తెలియదు. సో విచ్ వాల్యూ దట్ షుడ్ బి ప్రాసెస్డ్ అని. సో అది మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో దట్స్ ఇట్. సో నౌ committee analyst is okay, and I have added the new organization IDs details with the recruiting coordinator. Okay, సేవ్ చేశాను. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రన్ చేద్దాం. ఓకే, ఇది ఇంటిగ్రేషన్. సో రిలేటెడ్ యాక్షన్స్కి వెళ్ళాలి. సో ఇంటిగ్రేషన్, లాంచ్ ఆర్ షెడ్యూల్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ద అటాచ్మెంట్, select the create integration attachment, select files, and select your loaded spreadsheet. Okay, click on OK. So here నేను validate only load అనేది సెలెక్ట్ చేయలేదు because I don't want to validate the data because I have given the data in the format of already existing data. So already ఏదైతే ఉందో అదే ఫార్మాట్లో ఇచ్చాను, but I don't need to select this one, but select this error attachment. Click on OK. సో అది కంప్లీట్ అయ్యేంత వరకు రిఫ్రెష్ని క్లిక్ చేస్తూ ఉండాలి. ఓకే, వీ హ్యావ్ ద 2 errors in the output file. Failure report. Role assignees to add cannot contain existing assignees as a effective date specified. ఓకే, సో జనరల్గా నార్మల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, సో ఎస్టర్డే సేమ్ రోల్ మనం ఈ సేమ్ ఎఫెక్టివ్ డేట్ తోటి మనం యాడ్ చేసాం. సో వెన్ ఐ again try to add the same role with the same effective date, నాకు ఈ ఎర్రర్ అంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు.
బట్ ఓకే, నేను మళ్ళీ అదే డీటెయిల్స్ తోటి లోడ్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ చెక్ దిస్ వన్, ఓకే, ద న్యూ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ ఒకసారి చూద్దాం. సో దిస్ వన్ ఈస్ లైక్ యా, ఇది. సో ఇక్కడ రోల్ అసైన్ అయిందో లేదో చూద్దాం. 23 కొలాబరేటర్ డేవిడ్ షా రోల్ అనేది అసైన్ అయింది. బట్ ఒక మెయిన్ ఫస్ట్ వన్ ఎస్టర్డే ఏదైతే చేసామో దానికి మాత్రం ఇది కాలేదు. సో ఇది ఒక సినారియో. సో వెన్ ఎవర్ మనం ఇంటిగ్రేషన్ డేటా అనేది ఇలా లోడ్ చేసి రన్ చేస్తే, సో డెఫినెట్గా యూ షుడ్ మేక్ షూర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఎఫెక్టివ్ డేట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఉంటే డెఫినెట్లీగా నువ్వు రిమూవ్ చేసేసి, సో న్యూ ఎఫెక్టివ్ డేట్స్ ఆర్ దాన్ని బట్టి మనం ఏంటంటే అది ఏ పొజిషన్కి అసైన్ చేయాలనేది మనం అగైన్ కాన్ఫిగర్ చేసుకోవాలి. అదర్వైజ్ సేమ్ వర్కర్కి మనం రోల్ అనేది అసైన్ చేయాలి అని అంటే, సో ఓకే, యూ షుడ్ చేంజ్ ద ఎఫెక్టివ్ డేట్ అండ్ అసైనబుల్ రోల్ కూడా మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఏం లేదు. సో అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద సేమ్ వన్. ఓకే. సో అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఇదే రోల్ అనేది కొలాబరేటర్ అనేది నేను ఇంకొకరికి వేరే వాళ్ళకి అసైన్ చేయాలి. ఓకే, వేరే వాళ్ళకి అసైన్ చేయాలంటే ఇది యాక్సెప్ట్ చేయదు. ఇదే అసైన్ టూలో ఎవరైతే నెక్స్ట్ అదర్ పర్సన్కి మనం అసైన్ చేయాలనుకుంటామో, ఓకే, ఆ జాబ్ ప్రొఫైల్స్లో ఓకే లైక్ సమ్ అకౌంటెంట్ 3 లైక్ దట్ మనం యాడ్ చేయాలి ఇలాగ. ఓకే, సో అలా కాకుండా కొలాబరేటర్ some other job profile, some any పొజిషన్ తీసుకుని మనం ఇప్పుడు క్లిక్ అని ఓకే చేద్దాం. See, the same role cannot be specified in more than one role assignment. సో ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. సో అలాగేంటనంటే ఒక రోల్లో మల్టిపుల్ పొజిషన్స్ మనం యాడ్ చేయొచ్చు, అంతేగాని సపరేట్గా రోల్కి మనం మల్టిపుల్ పొజిషన్స్ అనేది యాడ్ చేయలేం. సో ఇది ఇంకొక జనరల్గా మనం చూసుకోవాల్సిన సినారియో. ఓకే, సో లైక్ దట్ ఏంటంటే మనం మల్టిపుల్ వర్కర్స్కి అనేది ఇట్లా డేటా ఎంటర్ చేసి రోల్స్ అనేది అసైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ EIB inbound integration. Okay, this is fine. And next we are going to discuss about the outbound integration. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ఇంటిగ్రేషన్ గురించి? హలో సార్. యా, చెప్పండి. యా, ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్స్ లో డేటా ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారని సో చెక్ చేసుకోవాలి. ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారు చెక్ చేసుకోవాలి, అంతే కదా. సో యాక్చువల్గా ఇది మనం మాన్యువల్గా ఎంటర్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే అది డైరెక్ట్గా ఓన్లీ ఎర్రర్ అయినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్ అటాచ్మెంట్ ఇస్తుంది. సో విత్ దిస్ ఎంప్లాయీ ఐడి, ఓకే, విత్ దిస్ ఎంప్లాయీ ఐడి. సో అది ఏంటనంటే ఆ ఇంటిగ్రేషన్ ఇన్బిల్డ్గా ఆ ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. బట్ వ్యాలిడేట్ ఓన్లీ డేటా అనేది మనం సెలెక్ట్ చేసి రన్ చేసినప్పుడు ఓకే లోడ్ చేయకుండానే మనకేంటనంటే ఎర్రర్స్ అనేది డిఫైన్ చేస్తుంది లోడ్ చేయకుండానే.
సో అలాంగ్ విత్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కీస్ తోటి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ డేటా విత్ ఎర్రర్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. I think the first one. Okay, the first one. ఓకే. సో ఫస్ట్ వన్ హియర్ మనకేంటంటే రెడ్ కలర్ తోటి హైలైట్ అయింది ఇక్కడ. సో అలా చూసుకోవచ్చు. వ్యాలిడేట్ ఓన్లీ డేటా అనేది మనం యూజ్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా అదేంటంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో అందుకే ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో అలాగే మనం డేటా లోడ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి సో ఇంతకు ముందు చూపించాను ఇక్కడ ఆల్ రికార్డ్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ లోడెడ్ అని చెప్పేసి అని మనకి వచ్చింది. సో వెన్ ఎవర్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మాత్రమే సో ఇది ఇలాగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో లైక్ దట్. ఆర్ ఎల్స్ నార్మలీ ఇఫ్ యూ సీ ద రిట్రైవ్ ఫైల్స్, open the server log. Let's సో ఇక్కడ ఎర్రర్ కోడ్ అని ఇలా వచ్చింది. సో ఐ థింక్ వీ హ్యావ్ ద సో సేమ్ ఎర్రర్ ఆల్సో ఇక్కడ కూడా చూపించింది. బట్ ఎంప్లాయ్ ఐడి డిస్ప్లే చేసిందా లేదని చూద్దాం. లేదు. బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మనం స్టూడియో ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో వెబ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తాం. సో అప్పుడు ఏంటనంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో బట్ ఇక్కడ ఇది ఒక పాత్ ఇచ్చాడు, ఎక్స్ పాత్. ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుందని చెప్పేసాను, వ్యాలిడేషన్ ఎర్రర్. సో ఈ పాత్ అనేది ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి స్టూడియో ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్లో వెబ్ సర్వీస్ రిక్వెస్ట్ జనరేట్ చేసేటప్పుడు మనకి క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే. సో అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో లైక్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. సో నా అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్. సో అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్ అనేది మెయిన్లీ మనం వర్క్ డే నుంచి వేరే డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్కి డేటా అనేది సెండ్ చేయాలి అని అన్నప్పుడు మనం ఈ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్ అనేది మనం జనరల్గా క్రియేట్ చేస్తుంటాం. సో ఇది పర్పస్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ని ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సిస్టమ్స్ ఆర్ వాంట్ పేరోల్ ఇన్ఫర్మేషన్, అండ్ కొన్ని సిస్టమ్స్ ఏంటంటే హెచ్ఆర్ రిలేటెడ్ డేటా ఇన్ఫర్మేషన్ లైక్ ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఆల్ పొజిషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అడుగుతుంటారు. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. అది కూడా అడ్వాన్స్ రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. దాన్ని ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ చేస్తాం. ఓకే. ఎనేబుల్ యాజ్ వెబ్ సర్వీస్ చేసి ఆ రిపోర్ట్ని మనం ఇంటిగ్రేషన్లో కాల్ చేసి ఓకే ఇక్కడ మనకి ఏంటంటే సిఎస్వి డిఫాల్ట్ ఫార్మెట్ అని ఒకటి ఉండింది. సో అదేం చేస్తుందంటే ఇట్లనే మనకి ఎక్సెల్ షీట్లో డేటా మొత్తం డౌన్లోడ్ అవుతుంది. సిఎస్వి ఫార్మెట్ అంటే అది ఉంది. ప్లస్ దాంతోపాటు మనకి కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ఈ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చేస్తామనంటే మనకి ఇంటిగ్రేషన్కి రిపోర్ట్ డేటా అనేది ఎక్స్ఎంఎల్ ఫార్మెట్లో వస్తుంది. దాన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనకు కావాల్సిన సిఎస్వి ఫార్మెట్ కానీ లేకపోతే ఫిక్స్డ్ లెంత్ ఫైల్ ఫార్మెట్ కానీ లేకపోతే .txt టెక్స్ట్ ఫైల్ కానీ ఏంటంటే ఇట్లా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ ఫైల్ ఫార్మెట్ అనేది మనం చేంజ్ చేసి సెండ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చూద్దాం. సో అవుట్బౌండ్ క్రియేట్ చేయడానికి డెఫినెట్గా మ్యాండేటరీగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ రిపోర్ట్. సో ఇన్ వర్క్ డే రిపోర్ట్ టైప్స్లో అడ్వాన్స్డ్ రిపోర్ట్ అండ్ సెర్చ్ రిపోర్ట్, ఈ రెండు రిపోర్ట్స్ని మాత్రమే మనం ఇంటిగ్రేషన్లో యూజ్ చేస్తాం.
ఓకే. సో, అగైన్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తది. అంటే ఎలా అడుగుతారంటే, హౌ కెన్ ఐ కాల్ మై కస్టమ్ రిపోర్ట్ ఇంటు ద ఈఐబీ అవుట్‌బౌండ్ ఆర్ ఎనీ అదర్ స్టూడియో ఇంటిగ్రేషన్. సో, ఆన్సర్ ఎలా చేయాలంటే, ఫస్ట్ యూ షుడ్ ఎనేబుల్ దట్ రిపోర్ట్ ఎనేబుల్ యాస్ వెబ్ సర్వీస్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ కాల్ దట్ రిపోర్ట్ ఇంటు యువర్ ఇంటిగ్రేషన్ ఈఐబీ అవుట్‌బౌండ్. బికాస్ ఫర్ స్టూడియో ఏంటంటే వేరే కాంపోనెంట్, అది సపరేట్ కాన్ఫిగరేషన్. బట్ ఈఐబీ అవుట్‌బౌండ్‌లో వీ షుడ్ ఎనేబుల్ దట్ రిపోర్ట్ ఎనేబుల్ యాస్ వెబ్ సర్వీస్. ఎక్కడ ఉంటుంది? అది అడ్వాన్స్డ్ ట్యాబ్‌లో ఉంటుంది, లేదా మనం రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక చెక్ బాక్స్ వస్తుంది. చూద్దాం. అండ్ అదర్ ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటనంటే, అంటే ఇక్కడ చేంజెస్ అడుగుతారు. ఎట్లా? సో, ఐ వుడ్ లైక్ టు కాల్ ఎ మ్యాట్రిక్స్ రిపోర్ట్ ఇంటు మై అవుట్‌బౌండ్ ఈఐబీ. హౌ టు డూ దట్? సో, నేను ఇప్పుడే చెప్పాను. ఓన్లీ అడ్వాన్స్డ్ రిపోర్ట్స్ అండ్ సెర్చ్ రిపోర్ట్స్ తప్ప వేరే వేటిని కూడా మనం ఇంటిగ్రేషన్స్‌లో కాల్ చేయలేం. సో, ఫర్ దట్ ఇతను ఇక్కడ మ్యాట్రిక్స్ రిపోర్ట్ అడుగుతున్నాడు. దెన్ యూ నీడ్ టు సే ద ఆన్సర్ లైక్, we can't call matrix report into the integration because matrix report does not have the enable as web service option. ఓకే అని చెప్పాలి. సో, అలాగా ఇంకొకటి. సో, what are the transformation types that are available in the EIB outbound integration? So, we have custom transformation and we have new custom report transformation and custom report transformation. ఇది ఆన్సరు. దీని తర్వాత అగైన్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ అని అడుగుతారు. సో హియర్ ద డిఫరెన్స్ ఆర్, సపోజ్ ఇఫ్ యూ సెలెక్ట్ ద కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్, యూ షుడ్ రైట్ an XSLT code to change the report XML, to change the format of report XML into some other format. Suppose if you want to use the default format of EIB outbound, which was delivered by the Workday, you should select the new custom report transformation. So when you select the new custom report transformation, the system will automatically apply the default transformation without writing any XSLT code. ఏ XSLT కోడ్ రాయని అవసరం లేకుండానే అది డిఫాల్ట్గా మనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్లై చేసేస్తుంది. సో ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్స్ డిస్కస్ విత్ సిఎస్సి డిఫాల్ట్ ఫార్మాట్. ఆఫ్టర్ దట్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. దానికి ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అది నేను మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ డిఫాల్ట్ సిఎస్సి ఫార్మాట్ ఆఫ్ ఈఐబి అవుట్బౌండ్. సో ఫస్ట్ రిపోర్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ కస్టమ్ రిపోర్ట్. ఓకే. సో నేమ్ CRINT. సో జనరల్గా అయితే మనకి సమ్ నెంబర్స్ ఇస్తారు రియల్ టైంలో. సో లెట్స్ గో విత్ దట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ లైక్ వర్కర్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే. వర్కర్ డీటెయిల్స్ రిపోర్ట్. సెలెక్ట్ ద రిపోర్ట్ టైప్ అడ్వాన్స్డ్. ఇక్కడ చూసారా ఎనేబుల్ యాస్ వెబ్ సర్వీస్ ఉంది. ఓకే. దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే. నేను ఇండెక్స్డ్ డేటా సోర్స్ యూజ్ చేస్తున్నాను. ఫోకస్ ఫర్ HCM రిపోర్టింగ్. ఓకే. ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటనంటే డీటెయిల్స్ లైక్ కంపెనీ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నారు. సో కంపెనీ ఫీల్డ్, తర్వాత వర్కర్, తర్వాత ఎంప్లాయీ ఐడి, దాని తర్వాత హైర్ డేట్, ఓకే. దాని తర్వాత సూపర్వైజరీ ఆర్గనైజేషన్, ఓకే. దెన్ జాబ్ ప్రొఫైల్, అండ్ దెన్ కాస్ట్ సెంటర్, సో along with
ఈ డీటెయిల్స్తో పాటు సూపర్వైజరీ మేనేజర్, ఓకే, ఎవరైతే సూపర్వైజరీ మేనేజర్ అంటే ఆ పర్టికులర్ వర్కర్ మేనేజర్ ఉన్నారో అది కూడా డిస్ప్లే చేయమని, దాని తర్వాత డిపెండెంట్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేయమని అనేది రిక్వెస్ట్ అని అనుకుంటే, సో మనం ఇక్కడ ఈ డీటెయిల్స్తో పాటు ఇక్కడ సూపర్వైజరీ, బికాస్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ అనే రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్లో సూపర్వైజరీ మేనేజర్, ఓకే, సూపర్వైజరీ మేనేజర్ అనే ఫీల్డ్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత అడిషనల్గా ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయీ కౌంట్ అనుకుందాం. సో ఆ పర్టికులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ డిపెండెంట్ నేమ్, ఓకే, తర్వాత ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది కూడా యాడ్ చేయాలనుకున్నారు. సో డిపెండెంట్స్ అంటున్నాం, ఆ డీటెయిల్స్ దేంట్లో ఉంటాయనంటే డిపెండెంట్స్ బిజినెస్ ఆబ్జెక్ట్, డిపెండెంట్స్ రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్. సో ఈ రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ నుంచి మనకి ఫస్ట్ నేమ్ తీసుకుందాం. ఓకే, లీగల్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఓకే, లీగల్ లాస్ట్ నేమ్ అండ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ తీసుకుందాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్. సో ఈ రిపోర్ట్ అనేది ఓన్లీ యాక్టివ్ వర్కర్స్కి మాత్రమే రన్ అవుతుంది, బికాస్ హియర్ మనకి డేటా సోర్స్ ఫిల్టర్ ఉండింది. సో డేటా సోర్స్ ఫిల్టర్లో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్టర్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఈ రిపోర్ట్ అనేది డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ యూ సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్, so okay, so it will select all the employee type, like contains the built-in prompts like employee type and exclude from headcount and include terminated employees as well. ఓకే, యాక్టివ్తో పాటు టర్మినేట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వస్తారు. ఆల్ టర్మినేటెడ్ వర్కర్స్, అందరు టర్మినేటెడ్ వర్కర్స్ మాత్రమే వస్తారు. సో ఇలా డిఫరెంట్ కైండ్. సో మీ ఇప్పుడు అది ఆ డేటా సోర్స్ ఫిల్టర్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసుకోవాలంటే, సో ఇక్కడ జస్ట్ డిస్క్రిప్షన్ చూస్తే సరిపోతుంది, దిస్ కమెంట్. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్ రిపోర్ట్ ఓన్లీ ఫర్ ద ఆల్ యాక్టివ్ వర్కర్స్. సో ఇలా ఫీల్డ్స్ యాడ్ చేసాం. ఒకసారి క్లిక్ ఆన్ ఓకే చేస్తాం. 2 ఎర్రర్స్ వచ్చాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్రర్స్ ఏంటనంటే, సో ఫర్గెట్ అబౌట్ దిస్ అలర్ట్స్. ఎర్రర్స్ కాలమ్స్, గ్రూప్ కాలమ్ హెడ్డింగ్స్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఫర్ all subgroups, missing subgroups of dependents అన్నాడు. దాని తర్వాత పేజ్ ఎర్రర్ బికాస్ ద రిపోర్ట్ ఈజ్ వెబ్ సర్వీస్ ఎనేబుల్డ్, ద ఫీల్డ్ వర్కర్ టైప్ ప్రాంప్ట్ క్వాలిఫైయర్ కాంబినేషన్ మస్ట్ బి స్పెసిఫైడ్ అని చెప్పేసి అని ఇవి వచ్చాయి. ఈ 2 ఎర్రర్స్ దేనికి సంబంధించినంటే, సో ఎప్పుడైతే మనం రిపోర్ట్ని ఎనేబుల్ యాస్ వెబ్ సర్వీస్ చేసామో, ఆఫ్టర్ చేసిన తరువాత ఇలా రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ అనేది రిపోర్ట్లో యూజ్ చేస్తే డెఫినెట్గా మనం వాటిని గ్రూప్ కాలమ్ హెడ్డింగ్లో యాడ్ చేయాలి. ఓకే, డిపెండెంట్స్ అండ్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. ఎందుకు యాడ్ చేయాలి అని అంటే, సో మనకి XMLలో సూపర్వైజరీ మేనేజర్ అనేది, ఓకే, ఇక్కడ XML అలియాస్ నేమ్ ఉందా, దీని కింద వస్తుంది. ఓకే, దీని కింద వస్తుంది సూపర్వైజరీ ఆర్గనైజేషన్ గ్రూప్ అనేది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది XML ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది. సో దీని కింద వస్తుంది. మనం వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఇది డెఫినెట్గా కావాలి. సో అందుకు ఇవి మ్యాండేటరీగా చూపించి ఎర్రర్ అవుట్ చేస్తుంది అనమాట. సో 2 ఎర్రర్స్ వచ్చాయి. అగైన్ క్లిక్ ఆన్ ఓకే. ఒక ఎర్రర్ పోయింది, ఇంకొక ఎర్రర్ ఉండింది. సో బికాస్ ద రిపోర్ట్ ఈస్ వెబ్ సర్వీస్ ఎనేబుల్డ్ అని అంటే
ఎప్పుడైతే మీకు ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ మీకు పాపులేట్ అయిందనంటే అది రీజన్ ఏంటనంటే ఈ డేటా సోర్స్కి ఆర్ డేటా సోర్స్ ఫిల్టర్కి కొన్ని డిఫాల్ట్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. లైక్ ఆల్ యాక్టివ్ వర్కర్స్ చూస్తే ఇక్కడ యాక్సెస్ వర్కర్ ప్రైమరీ బిజినెస్ ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ యాక్టివ్ నాన్ టర్మినేటెడ్ వర్కర్ కంటైన్స్ బిల్ట్ ఇన్ ప్రాంప్ట్స్ ఫర్ వర్కర్ టైప్, ఎంప్లాయీ టైప్ అండ్ కాంటింజెంట్ వర్కర్ టైప్. సో ఈ 3 ఉన్నాయి. సో అందుకని రిపోర్ట్ ఏం అడుగుతుంది, ప్రాంప్ట్స్లో పాపులేట్ చేయండి అనేది మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. సో మనం అప్పుడు ప్రాంప్ట్స్ ట్యాబ్కి వెళ్ళి పాపులేట్ అన్డిఫైన్డ్ ప్రాంప్ట్స్ క్లిక్ చేస్తే 3 వస్తాయి. ఓకే, సో బిఫోర్ యాడింగ్ దిస్ రిపోర్ట్ టు ద ఇంటిగ్రేషన్ ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే రిపోర్ట్ డేటా అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. జస్ట్ ఒక టెస్ట్ రన్ చేద్దాం. రిలేటెడ్ యాక్షన్స్, కస్టమ్ రిపోర్ట్, టెస్ట్. నేను రైట్ క్లిక్ చేసి వేరే ట్యాబ్లో రన్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద non-required prompts. Okay, just leave it. Okay, so supervisory job profile, cost center, supervisor organization. Okay, all fields values నాకు వస్తున్నాయి, which is fine. సో నా నేను ఈ రిపోర్ట్ని ఇంటిగ్రేషన్కి యాడ్ చేయవచ్చు. యాడ్ చేయాలంటే ఫస్ట్ రిపోర్ట్ మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలి. అగైన్ యూజ్ ద సేమ్ టాస్క్, క్రియేట్ EIB. ఓకే, సెలెక్ట్ ద నేమ్ test int EIB worker details outbound. Okay, select the outbound, click on OK. So general settings same and get data. సో మనకి EIB ఇన్బౌండ్లో గెట్ డేటా ఇక్కడ రిట్రైవల్ మెథడ్ ఉండింది, బట్ ఇన్ ద అవుట్బౌండ్లో మనకి కస్టమ్ రిపోర్ట్ ఉండింది. లెట్స్ ఓపెన్ దట్ ఇంటిగ్రేషన్. Go to the edit mode of this integration, enterprise interface, edit. ఓకే, సో ఇక్కడ గెట్ డేటా చూస్తే మనకి 2 ఉన్నాయి, డేటా ఫార్మాట్ అండ్ గెట్ డేటా. సో బట్ ఇక్కడ మనకి ఓన్లీ ఒకటే ఉండింది. సో ఇక్కడ రిట్రైవల్ మెథడ్ ఉండింది. సో ఎక్స్టర్నల్ ఫైల్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ కాల్ చేసుకోవడానికి, అండ్ దెన్ వెబ్ సర్వీస్ సెలెక్షన్ ఉండింది. బట్ ఇక్కడ ఓన్లీ కస్టమ్ రిపోర్ట్ అండ్ ఆల్సో అదర్ ఆప్షన్ కాల్డ్ వెబ్ సర్వీస్. సో by using this option we can create our custom web service, but actually 99% and we are using only the custom report only for EIB outbounds. Okay, so custom report. సో కస్టమ్ రిపోర్ట్, మన రిపోర్ట్ని సెలెక్ట్ చేద్దాం. అవర్ రిపోర్ట్ నేమ్ వర్కర్ డీటెయిల్స్. CRINT 001. ఓకే, CRINT 001 రిపోర్ట్ వచ్చింది. సో ఇన్ ద గెట్ డేటా డీటెయిల్స్ ట్యాబ్ మనం ఓపెన్ చేస్తే ఆల్టర్నేట్ అవుట్పుట్ ఫార్మాట్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్పుట్ ఫార్మాట్స్, CSV, గూగుల్ డేటా అండ్ JSON ఫార్మాట్ అండ్ RSS. సో మనం యూజ్ చేసేది CSV. ఓకే, సెలెక్ట్ ద CSV.
So this one run as system user means this is an ISU configuration. So as of now మనం కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి జస్ట్ ఇది ఆల్సో ఇది నాట్ మ్యాండేటరీ. సో జస్ట్ లీవ్ ఇట్. ఓకే, సో ఇది గెట్ డేటా సెక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో ఇందాకే మనం డిస్కస్ చేసాం వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏఐబి అవుట్ బౌండ్ అని. సో ఇక్కడ మనం చూస్తే కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్, న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో హియర్ నేను ఎటువంటి XSLT కోడ్ రాయట్లేదు బికాస్ ఐఎమ్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు గో విత్ ద డిఫాల్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. సో అప్పుడు ఏంటంటే మనం న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి, అంతే. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తే సో ఎర్లియర్ మనం న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్ట్ చేసాం, బట్ ఇది కాన్ఫిగరేషన్ ఎలా వచ్చింది? కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ డిఫాల్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఇలా సెటప్ చేస్తుంది అనమాట ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో అది అలా సెటప్ చేస్తుంది. సో నా నెక్స్ట్ డెలివరీ సిమ్. ఇక్కడ రిట్రైవల్ మెథడ్స్లో ఓకే ఏవైతే ఈ ఆప్షన్స్ ఉన్నాయో ఓకే అలాంగ్ విత్ దట్ ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ తోటి సేమ్ మనం ఈ జనరేట్ అయిన ఫైల్ని ఎవరికి పంపించాలి, వాళ్ళు ఏ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అంటే మీన్స్ వాళ్ళు ఏ సర్వర్ యూజ్ చేస్తున్నారు. సో అలా వర్క్ డే నుంచి మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఈ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్కి మాత్రమే మన పర్టికులర్ ఫైల్ అనేది మనం సెండ్ చేయగలం. ఓకే, ఇక్కడ లేకుండా ఉన్న వాటికి మనం సెండ్ చేయలేం. సో ఓన్లీ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ఓన్లీ దీస్ at delivery methods. The first one is Amazon Simple Storage Service. సో ఇదొక ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఏంటి బకెట్ రీజియన్ యాక్సెస్ కీ ఐడి అనే మొత్తం కాన్ఫిగరేషన్ ఉండింది. బట్ ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం ఎవరైతే సెండ్ చేయాలనుకున్నామో వాళ్ళు మనకి డెఫినెట్గా ప్రొవైడ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఆల్ ద డీటెయిల్స్. దాని తర్వాత AS2 ఇది కూడా అంతే సేమ్. సో రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్ అంతా మనం ఈ సిస్టమ్ AS2 సిస్టమ్ అడ్మిన్స్ దగ్గర నుంచి మనం గ్యాదర్ చేసుకొని చేయాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈమెయిల్. సో మనం ఇక్కడ ఈమెయిల్ కాన్ఫిగర్ చేస్తే ఈ పర్టికులర్ CSV ఫైల్ అనేది ఆ పర్టికులర్ ఆ ఈమెయిల్ అడ్రస్కి వెళ్తుంది సో దట్ దే కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద ఫైల్. ఓకే, అండ్ FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో హియర్ అడ్రస్ అడుగుతుంది. ఓకే, లైక్ FTP some example.com ఇలా ఉంటుంది జనరల్గా వాళ్ళ అడ్రస్. అండ్ డైరెక్టరీ సమ్ r/file/inbound ఇలా ఒక డైరెక్టరీ వాళ్ళు అక్కడ క్రియేట్ చేసుకొని మనకు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సిస్టమ్కి కనెక్ట్ అవ్వడానికి ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వెరిఫై పాస్వర్డ్ అంతా వాళ్ళు ఇవ్వాలి. సో దాని తర్వాత మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ ఫైల్ నేమ్తో ఆ ఫైల్ అనేది వెళ్ళిపోతుంది దిస్ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి ఇక్కడ ఈ డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. సో సిమిలర్లీ ఫర్ ఆల్ ద ఐటమ్స్, బట్ సిమిలర్లీ ఫర్ FTP, SSL, HTTP అన్నిటికీ కూడా అంతే. బట్ వర్క్డేలో 95% we use the SFTP only. ఓకే, SFTPని మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో SFTP అడ్రస్ కూడా SFTP:some example.com ఇలా ఉంటుంది అడ్రస్. డైరెక్టరీ సేమ్. ఓకే, డైరెక్టరీ సేమ్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద అథెంటికేషన్ మెథడ్స్.
సో డ్యూయల్ అథెంటికేషన్ అని, తర్వాత SSH authentication and username password. So generally we use the username and password. Suppose if you select the dual authentication, so it will ask for the username password, okay, along with the SSH authentication key pair. Okay, suppose if you select SSH, it will asking for the SSH authentication. So normally we use these authentication keys to encrypt the data before you sending to the vendor. సో ఫైల్ అనేది హ్యాకింగ్ అవ్వకుండా, ఎవరైనా ఓపెన్ చేసినా సరే ఆ పర్టికులర్ కీ లేకుండా వాళ్ళకి ఎగ్జాక్ట్ డేటా అనేది విజిబుల్ అవ్వదు. సమ్ గార్బేజ్ వాల్యూ లాగా మొత్తం వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో లైక్ దట్ we configure. సో రైట్ నౌ మనకి SFTP కాన్ఫిగరేషన్ అవైలబుల్గా లేదు. సో అందుకని జస్ట్ workday attachment. ఓకే, సో ఓన్లీ యూజింగ్ ద workday attachment. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి? worker details .csv. Extension compulsory, and extension should be in a small letters only. ఎక్స్టెన్షన్ లేకపోతే ఆ ఫైల్ అనేది ఆ CSV ఫైల్ ఫార్మాట్లో అది చేయదు. ఓకే, డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ అనేది మనం మ్యాక్సిమం 180 days వరకు మనం ఇవ్వచ్చు, అంటే 6 months వరకు. ఇది దేనికి యూజ్ అవుతుందని అంటే, ఈ వర్కర్ డీటెయిల్స్ .csv అనేది ఆ ఇంటిగ్రేషన్ అవుట్పుట్ ఫైల్స్లో 180 days దాకా ఎక్స్పైర్ అవ్వకుండా ఎప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే అవైలబుల్గా ఉండటానికి. సో జనరల్గా ఆ డాక్యుమెంటేషన్ రిటెన్షన్ పాలసీ 30 days ఇస్తారు నార్మల్గా ఇంటిగ్రేషన్కి. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఏంటంటే అప్ టు 180 days వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఆఫ్టర్ దట్ go to the details and select the MIME type CSV. So and also we have this sequence generator file name and compressed encrypted restricted to. సో ఫర్ సీక్వెన్స్ జనరేటర్ మనం ఏంటంటే ఒక టాస్క్ యూజ్ చేసి సీక్వెన్స్ జనరేటర్ అనేది క్రియేట్ చేస్తాం. అది నెక్స్ట్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ డిస్కస్ చేసేటప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఆ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఈ కాన్ఫిగరేషన్ తోటి ఇంటిగ్రేషన్ జనరేట్ చేసి CSV ఫైల్ వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, సో అంతే. సో కాన్ఫిగరేషన్ వాస్ డన్. Click on next, click on OK. Incompatible data source, alternate output format and transformation type combination for outbound EIB. సో ఇన్కంపాటబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటుంది. ఒకసారి ఎంటర్ప్రైజ్ ఇంటర్ఫేస్ అండ్ గెట్ డేటా, ఫర్ సమ్ రీజన్ the alternate output format it is not accepting this time. Okay, we'll remove that. So because we already add that CSV and delivery section, okay, in the details MIME type, no problem. Click on next and click on OK. Okay, so fine. Now let's run the integration. Click on 3 dots, integration, launcher schedule. Click on OK. So these are all the 3 report prompts. ఓకే, రిపోర్ట్ ప్రాంప్ట్స్ అవి ఆటోమేటిక్గా ఏఐబిలో వచ్చేసాయి. ఓకే, అండ్ ఇది ఫైల్ నేమ్. ఇక్కడ ఏముండింది? యూజ్ సిస్టమ్ డిఫాల్ట్. మనం వర్కర్ డీటెయిల్స్ .csv ఇచ్చాం, అదే తీసుకుంటుంది. డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ 30 days ఇచ్చాం, అదే సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, నో నీడ్ టు కాన్ఫిగర్ ఎనీథింగ్ హియర్ ఫర్ దిస్ డిఫాల్ట్ CSV.
Click on OK. Click on refresh. So download అయిపోయింది. Okay, so this is my integration information, and if output files లో worker details.csv వచ్చింది, లెఫ్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో లెట్స్ ఓపెన్ దిస్ ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ మై CSV ఫైల్. సో ఫీల్డ్స్ నేమ్ ఏవైతే ఇచ్చామో మనం రిపోర్ట్స్లో అవి హెడర్గా వస్తాయి. కంపెనీ, వర్కర్, ఎంప్లాయ్ ఐడి, హైర్ డేట్, సూపర్వైజరీ, జాబ్ ప్రొఫైల్, కాస్ట్ సెంటర్, ఓకే, సూపర్వైజరీ మేనేజర్, ఎంప్లాయ్ కౌంట్, సో డిపెండెంట్స్ లీగల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. సో ఇలా CSV ఫార్మెట్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం, అది కూడా CSV అంటున్నాం, బట్ వై వీ నీడ్ టు యూజ్ దిస్ వన్? ఎందుకు యాక్చువల్గా దిస్ డిఫాల్ట్ ఫార్మెట్ అనేది చేశారని అంటే, సమ్ టైమ్స్ ఏంటంటే ప్రొడక్షన్ సినారియోస్లో క్రిటికల్ క్రిటికల్ ప్రియారిటీ అనేది క్రిటికల్గా ఉండి ఒక ఇంటిగ్రేషన్ టెస్ట్ చేయాలి, CSV ఫైల్ వస్తుందా లేదా అనేది. ఓకే, సో అక్కడ టైం లేదు. సో రిపోర్ట్లో మనకు ఒక 50-60 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇన్ దట్ కేస్ ఏంటంటే మనం ఆ రిపోర్ట్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది, దాని XML డౌన్లోడ్ చేసేసుకొని తర్వాత ఆ XML బేస్ చేసుకొని XLT కోడ్ అనేది రాయాలి అని అంటే ఇట్ విల్ టేక్ టైం, అది కొంత టైం పడుతుంది. సో అలా కాకుండా ఇన్స్టాంట్గా మనం ఏం చేస్తామంటే ఈ టెక్నిక్ యూజ్ చేసి, ఈ ఫీచర్ అనేది మనం యూజ్ చేసుకొని మనం ఒక CSV ఫైల్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. సో దట్ ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్గా CSV ఫైల్ని జనరేట్ చేస్తుంది అనేది. సో అది కూడా కంప్లీట్గా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అలా ఏంటంటే వాళ్ళు ఆ టాస్క్ పర్ఫామ్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు, దట్ ఈస్ ఫైన్. ఓకే, అండ్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మోస్ట్లీ ఎప్పుడు యూజ్ అవుతుంది మనకనంటే, సమ్ టైమ్స్ ఏంటంటే మనం ఫీల్డ్ లెంత్ అనేది డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ మనం ఫీల్డ్ లెంత్ అనేది డిక్లేర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వేరే సిస్టమ్కి మనం CSV ఫైల్ అనేది సెండ్ చేసేటప్పుడు మన వర్క్ డేలో ఆ ఫీల్డ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్ అంటే మనం ఏదైతే ఫైల్ సెండ్ చేస్తున్నామో ఆ సిస్టమ్ అనేది ఓన్లీ 5 క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అలాంటి వ్యాలిడేషన్స్ చేయాలన్నా సరే, ఆర్ఎల్స్ కొన్ని మ్యాపింగ్స్, లాజికల్ మ్యాపింగ్స్ ఇవన్నీ చేయాలన్నా సరే మనం కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.